వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే ఎడ్యుకేషనల్ వీడియో కాదు, వ్లాగ్. నా లైఫ్లో జరిగే నా కొన్ని కాలేజ్ డేస్ మెమోరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మాకైతే ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్స్ జరుగుతున్నాయి అండ్ ఈరోజు అయితే ఒక ఎగ్జామ్ అయింది. అండ్ ఎగ్జామ్ అయిన వెంటనే మాకు గ్రూప్లో మెసేజ్ వచ్చిందనమాట, అందరూ వెయిట్ చేయండి ఎగ్జామ్ అయ్యాక వెళ్ళొద్దు అని. ఇంకా ఏదో మీటింగ్లా ఉంటుందని అనుకున్నాం, బట్ ఏంటంటే ఒక సర్ప్రైజ్ అనమాట. అండ్ మాకైతే కమింగ్ వీక్లో ఫేర్వెల్ ఉంది. సో దానికోసం మా జూనియర్స్ మా దగ్గర బ్యానర్ కోసం హ్యాండ్ ప్రింట్స్ తీసుకున్నారు అందరివి. చాలా బాగుంది, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చేస్తారని. అండ్ అది చేస్తూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ. అండ్ ఆ మెమొరీస్ అన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే చాలా ఫన్ ఉంటుంది, ఎండ్ వరకు చూసేయండి వ్లాగ్ని. అండ్ అలా మా హ్యాండ్ ప్రింటింగ్ వేయడం అన్నీ అయిపోయాక మేమైతే క్యాంటీన్కి వెళ్ళాం. బికాస్ అప్పటికే ఎగ్జామ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అవన్నీ చేసాం కదా, మెస్లో ఫుడ్ కూడా ఇంకా ఉంటుందో లేదో అని క్యాంటీన్లో తిన్నాం. అండ్ కాసేపు అలా స్కూటీ పైన రైట్కి వెళ్ళి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఆ రోజే వేరే డిపార్ట్మెంట్ లైక్ ఆర్కిటెక్చర్లో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళది కోర్స్ కంప్లీట్ అయిపోయి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఫాస్ట్గా వచ్చి వాళ్ళకో లెటర్ రాసి ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. అండ్ అలానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చాలా బాధతో ఆ డే అయితే ఎండ్ అయిపోయింది. ఉన్నాయనుకో అవి ఏంటివి త్వరగా ఫాస్ట్గా మూవ్ అవ్వలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని యొక్క వెలాసిటీని తగ్గిస్తామన్నమాట. అండ్ ఇదైతే ఎగ్జామ్ ముందు డే, లైక్ బీఫార్మసీలో లాస్ట్ ఎగ్జామ్ ఇది. సో ఇంకా డిస్కస్ చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం. కాసేపు చదివాం అంతే, ఇంకా తర్వాత అంతా సోదేసాం. అండ్ ఈవినింగ్ అయినా చదువుతాం అనుకున్నాం, బట్ స్నాప్స్ అలా పెట్టి టైం పాస్ చేసాం. అండ్ అది అయ్యాక మెస్ తర్వాత అయినా పక్కా చదువుదాం అనుకున్నాం. కరెంట్ పోయింది. అలా వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేస్తే మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ అని చెప్పి ఇంకా స్టేటస్ పెడుతూనే ఉన్నారు. అది చూసి ఒక అమ్మాయి అయితే ఫుల్గా ఏడ్చేసింది. తన్ని ఓదార్చడానికి మా ఫ్రెండ్స్ సాంగ్స్ కూడా పాడారు, మీరు కూడా వినేయండి. అండ్ టైం అయితే ఇప్పుడు 11 o'clock అయింది. రేపు మాకు ఫైనల్ ఎగ్జామ్. ఏం చదివానో ఎంత చదివానో తెలీదు, దేవుడి పైన భారం వేసిన. సో ఇప్పుడైతే ఫాస్ట్గా పడుకొని మార్నింగ్ లేచి రివైజ్ అయినా చేయాలి, లేకపోతే ఇంకంతే. అండ్ ఇదైతే మా లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్. అండ్ మా ఎగ్జామ్ అయ్యాక మా జూనియర్స్ అయితే బ్యానర్ ఓపెనింగ్ ఇంకా ఇన్విటేషన్ చేశారు, లైక్ మా ఫేర్వెల్ కోసం. అండ్ అది అయ్యాక ఇంకా ఏవి ప్రెజెంటేషన్ ఉందని చెప్తే మేమందరం వెళ్ళి క్లాస్లో కూర్చున్నాం, లైక్ అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాం, మీరే చూసేయండి. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసి బజ్జీతో ఆ డేని ఎండ్ చేసాం.
అండ్ ఇదైతే మా ఫేర్వెల్ ముందుడే అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బిజీగా ఉన్నారు, లైక్ సారీస్ డిజైన్ చేసుకుంటూ, కొంతమంది హెయిర్ స్టైల్, ఫేస్ ప్యాక్. అండ్ నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యా బికాస్ రేపు ఫేర్వెల్ కదా, సో దానికోసం అందరం రెడీ అయిపోయాం. అండ్ నెక్స్ట్ అయితే ఫేర్వెల్ వ్లాగ్ రాబోతుంది, స్టే ట్యూన్ ఫర్ దట్. ఈ వ్లాగ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే కింద కామెంట్ చేయండి మీ బెస్ట్ పార్ట్ ఏంటి, అండ్ మీ కాలేజ్లో ఉండేటప్పుడు మీ బెస్ట్ మెమొరీ ఏంటన్నది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.